హలో ఫ్రెండ్స్, సో ఎక్సెల్లో మనం ఫిల్ సిరీస్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫిల్లో సిరీస్ అని ఉంటుంది. సో దీంట్లో ఉండే మల్టిపుల్ ఆప్షన్స్ని వాళ్ళు చూద్దాం. సో ఫస్ట్ వన్ నుంచి సిరీస్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ అని అడుగుతుంది. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఎఫ్ కాలమ్ మొత్తం డేటా వస్తుంది. సో ఇలాగ వస్తుంది డేటా, ఓకే, వర్టికల్గా డేటా ఫ్లో అవుతుంది. రోస్ అని సెలెక్ట్ చేసుకుంటే డేటా హారిజాంటల్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో మనకి మేజర్లీ ఎక్కువ వర్టికల్గానే డేటా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇక్కడ లీనియర్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఫస్ట్ ఒక వాల్యూ అప్డేట్ చేసుకుని ఇక్కడ స్టాప్ వాల్యూ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే అక్కడ వరకు మనకు నెంబర్స్ అప్డేట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను నెంబర్ 1 అప్డేట్ చేశాను. ఓకే, సో ఈ 1 నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ సిరీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాలమ్స్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇక్కడ లీనియర్ ఉండాలి అండ్ మనకి ఒక 100 నెంబర్స్ అవ్వాలి. సో 100 నెంబర్స్ 100 అప్డేట్ చేసుకుంటున్న స్టాప్ వాల్యూ ఓకే క్లిక్ చేయగానే నాకు 1 to 100 జనరేట్ అయిపోతాయి నెంబర్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఈ లీనియర్లోనే మనం ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. సో ఇక్కడ నేను 2 అప్డేట్ చేసుకుంటాను నెంబర్ అండ్ ఫిల్ సిరీస్ కాలమ్స్ లీనియర్ స్టెప్ వాల్యూ వచ్చి 2 పెట్టండి అండ్ స్టాప్ వాల్యూ వచ్చి 20. ఓకే, సో 2, 4, 6. సో ఈచ్ నెంబర్ మధ్యలో మనకి స్టెప్ వాల్యూ 2 ఇచ్చాం కాబట్టి ఈచ్ నెంబర్ మధ్యలో మనకి 2 ఉంటుంది అనమాట, డిఫరెన్స్ 2 ఉంటుంది. అట్లా నాకు 20 హైయెస్ట్, స్టాప్ వాల్యూ 20 కాబట్టి 20 వచ్చింది అనమాట. ఓకే, హైయెస్ట్ కాదు, స్టాప్ వాల్యూ నేను 20 ఇచ్చాను కాబట్టి 20కి వచ్చి ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ఆప్షన్ చూద్దాం ఫిల్ సిరీస్లో. సో అగైన్ కాలమ్స్ లీనియర్. సో లీనియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం గ్రోత్ చూద్దాం. గ్రోత్ ఎట్లా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 పెట్టాను. ఫిల్ సిరీస్, సో మనకి కాలమ్స్లో గ్రోత్. ఓకే, కాలమ్స్ ఇంకా గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో గ్రోత్ ఎప్పుడైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు స్టెప్ వాల్యూలో 1 ఉంచొద్దు. సో దీన్ని 2 or 3 ఏదైనా డిఫరెంట్ నెంబర్ పెట్టాలి. ఎందుకంటే 1 పెట్టినప్పుడు మీకు నెంబర్ మల్టిప్లై అయినా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి మీకు డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ నేను నెంబర్ 2ని పెడుతున్నా. ఓకే, సో స్టెప్ వాల్యూ 2 పెడుతున్నా అంటే ఎవ్రీ టైం నెంబర్ 2తోని మల్టిప్లై అవుతుంది రిజల్ట్ వాల్యూ. ఓకే, సో మ్యాక్సిమం 100 ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం రిజల్ట్స్ చూడొచ్చు. 3 into 2 6, 6 into 2 12, 12 into 2 24, 24 into 2 48, 48 into 2 96. సో 96 into 2 చేస్తే మోర్ దెన్ 100 వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ స్టాప్ అయిపోయింది మనకి. సో ఇది గ్రోత్ అనమాట. సో గ్రోత్లో స్టెప్ వాల్యూ ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది, వేరాజ్ లీనియర్లో స్టెప్ వాల్యూ యాడ్ అవుతుంది. ఓకే, సింపుల్. సో నెక్స్ట్ మనం సిరీస్లో డేట్ చూద్దాం. సో డేట్ మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను November 1st 2023. సో ఇది ఇండియన్ డేట్ ఫార్మాట్ అనమాట. సో నేను November 1st డేట్ ఇచ్చాను. ఫిల్ సిరీస్ కాలమ్స్ డేట్ సెలెక్ట్ చేసుకుని నేను డే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఈ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడైతే డేట్ అప్డేట్ చేసామో. సో తర్వాత స్టాప్ వాల్యూలో మనకి మంత్ ఎండ్ డేట్ ఇస్తే మంత్ ఎండ్ డేట్ వరకు మనకి డేట్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓన్లీ November 14th వరకు ఇస్తాను. November 14th వరకు నాకు డేట్స్ అన్ని జనరేట్ అవుతాయి. సో 14/11/2023. సో డేట్ ఎలా టైప్ చేస్తారో అట్లనే టైప్ చేసుకోవాలి ఈ పర్టికులర్ సెల్లో, స్టాప్ వాల్యూ సెల్లో. ఓకే, సో స్టెప్ వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి ఎవ్రీ డే వస్తుంది మనకి 1, 2, 3, 4. ఒకవేళ స్టెప్ వాల్యూ 2 ఇస్తే మనకి ఈచ్ డే మధ్యలో 2 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది లీనియర్ లాగానే వర్క్ చేస్తుంది. ఓకే, ఫైన్, క్లిక్ చేస్తున్నాం. సో చూడొచ్చు 1st November, 2nd November అట్లా 14th November వరకు డేట్స్ అన్ని వచ్చేసాయి. సో ఇట్లా మీరు 1 month డేట్స్ మొత్తం జనరేట్ చేయాలన్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు. మంత్ అండ్ డేట్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఫిల్ సిరీస్లో. ఫిల్ సిరీస్ కాలమ్స్ డేట్, ఇక్కడ వీక్ డే ఆప్షన్ ఉంది. సో వీక్ డే అంటే ఏంటిదంటే ఓన్లీ మండే టు ఫ్రైడే డేట్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సేమ్ November 1st తీసుకుందాం. ఓకే, అండ్ నేను మంత్ ఎండ్ డేట్ ఇస్తాను ఎందుకంటే మనకు అప్పుడు చాలా డేట్స్ ఉంటాయి కాబట్టి. సిరీస్ కాలమ్స్ డేట్ వీక్ డే సెలెక్ట్ చేసుకొని 30/11/2023 అంటే November 30 ఇచ్చాను. ఓకే, క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఓన్లీ వీక్ డేస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ వీక్ డే ఏంటో మీకు చూపిస్తాను. నేను టెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటా సో దట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది వీక్ డే ఏంటిదో. ఇది వెనస్డే. సో మనకి ఇక్కడ ఓన్లీ వెనస్డే, మండే నుంచి ఫ్రైడే డేట్స్ ఉంటాయి అనమాట. సాటర్డే, సండే డేట్స్ ఉండవు. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఫ్రైడే తర్వాత మళ్ళీ మండే వచ్చింది, 10 తర్వాత 13. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం 3 తర్వాత 6 అంటే 4 and 5 వచ్చి మనకి ఐదర్ సాటర్డే ఆర్ సండే అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఫిల్ సిరీస్లో ఈ డేట్లోనే మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి. మంత్,
సో ఎట్లయితే వీక్ డే చూసామో ఆ విధంగా మనం మంత్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈచ్ మంత్లో ఫస్ట్ డేట్ కావాలి, అట్లా నెక్స్ట్ 6 monthsకి కావాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ సిరీస్ కాలమ్స్ మంత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సమ్ జూన్ 30 నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. సో 30/06/2023 ఇస్తున్నా. ఓకే, సో ఈచ్ మంత్లో ఈ డేట్ వస్తుంది అనమాట మనకి. చూడండి, సో November 1st, December 1st, దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 1st 2024 వరకు వచ్చింది మనకి. ఓకే, సో ఇంకొక ఆప్షన్ చూద్దాం ఇప్పుడు ఫిల్ సిరీస్లో కాలమ్స్ డేట్ ఫిల్ ఇయర్. సో ఇప్పుడు మంత్ ప్లేస్లో ఇయర్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను November 1st 2023 తీసుకున్నాను కదా, ఫిల్ సిరీస్ కాలమ్స్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇయర్ సెలెక్ట్ చేసుకొని స్టాప్ వాల్యూలో వచ్చి నేను 2050 ఇద్దాం. ఓకేనా, 01/11/2050. సో నాకు ఇప్పుడు ఈచ్ ఇయర్ నెంబర్ వస్తుంది, ఈచ్ ఇయర్ డేట్ వస్తుంది సేమ్ November 1st. ఓకే, సో 2024, 25, 26 సో ఆన్ అట్లా 2050 వరకు నాకు ఈచ్ ఇయర్ November 1st డేట్ వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫిల్ సిరీస్ లో మనం ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ లో మీకు ఆటోఫిల్ ఉంది. ఆటోఫిల్ అనేది సింపుల్ ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా ఇక్కడ 1 and 2 ఇచ్చాను నెంబర్స్. సో ఆటోఫిల్ కి మినిమం 2 నెంబర్స్ ఉండాలి, అప్పుడు ఈ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అది అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత మనం ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో నేను ఇప్పుడు రో 27 వరకు సెలెక్ట్ చేసుకున్నా, ఫిల్ సిరీస్ ఇచ్చాను, తర్వాత కాలమ్స్ ఆటోఫిల్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినప్పుడు ఆ స్టెప్ వాల్యూ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. స్టాప్ వాల్యూ ఏమో ఎన్ని రోస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వరకు స్టాప్ వాల్యూ తీసుకుంటాం అనమాట. సో ఆ రేంజ్ లో ఎన్ని నెంబర్స్ ఫిట్ అవుతాయి అన్ని నెంబర్స్ ని అప్డేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 1 కాబట్టి 1 2 3 4 5 6 అంటే ఈచ్ నెంబర్ మధ్యలో డిఫరెన్స్ 1 వచ్చింది. అండ్ ఈ రేంజ్ లో మనకి మాక్సిమం వచ్చేది 18 కాబట్టి 18 నెంబర్స్ నే ఫిట్ చేసింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఎక్సెల్లో ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి షార్ట్ కట్ ఏంటిదంటే ఫిల్ సిరీస్ ని యాక్టివేట్ చేసుకోవడానికి Alt H తర్వాత మీకు FI అని ఉంటుంది, FI. సో FI తర్వాత S, అప్పుడు మీకు ఫిల్ సిరీస్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, సో షార్ట్ కట్ ఇక్కడ కూడా రాస్తున్నా, Alt +H FI +S. సో ఇది షార్ట్ కట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎక్సెల్లో మనము ఫిల్ సిరీస్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.